అమెజాన్ వర్షారణ్యం భూమి యొక్క అతిపెద్ద అడవి. ఇది 8 దేశాలలో విస్తరించి ఉంది. ఇక్కడి చెట్లు పెద్దవి మరియు దిట్టంగా ఉండడం వలన సూర్యకాంతి భూమిని చేరదు. ఇక్కడి ప్రజలకు విచిత్రమైన విషయాలు నిత్యం కనిపిస్తాయి. ఈ అడవి మన భూమి యొక్క ఊపిరితిత్తులు. భూమిపై 20% ఆక్సిజన్ ఈ అడవి నుంచే వస్తుంది. ఇక్కడ అత్యధిక వివిధ జాతుల జంతువులు కనిపిస్తాయి. ప్రకృతి సౌందర్యంతో పాటు ఇది అత్యంత ప్రమాదకరమైనది మరియు రహస్యమయి కూడా. ఇది దక్షిణ అమెరికాలో సుమారు 70 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ అడవి విశాలమైనది మరియు ప్రకృతి అద్భుతాలతో నిండి ఉంది. ఈరోజు మేము అమెజాన్ అడవిలోని రహస్యాల గురించి చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు మీరు మా ఛానల్స్కి కొత్తవారైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరుగుతున్న నది. ఫ్రెండ్స్, ఈ అడవిలో ఒక మరుగుతున్న నది ఉంది. ఇది జియోథర్మల్ వ్యవస్థను మరియు తన దగ్గర ఉన్న ప్రదేశాన్ని నాశనం చేస్తుంది. ఎవరికి తెలీదు ఈ నది నీరు ఎందుకు మరుగుతుంది అని. ఈ నది యొక్క నీటి ఉష్ణోగ్రత 93 డిగ్రీ సెల్సియస్. ఒక డ్రిల్లింగ్ కంపెనీ ఇక్కడ ఉన్న జియోథర్మల్ వ్యవస్థను డిస్టర్బ్ చేసినందున భూమిలోని వాయువు నదిలో కలిసిపోయాయి. అందువలన ఈ నీళ్లు మరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏలియన్స్. అమెజాన్ అడవిలలో ఏలియన్స్ మరియు యూఎఫ్ఓలను చూసిన సంఘటనలు సర్వసాధారణమే. ఇక్కడ చాలామంది ఈ అడవిలో ఏలియన్స్ ఉన్నాయని చెబుతారు. ఈ విశాలమైన అడవులు గ్రహాంతర వాసులకు నివసించడానికి అనుదైన ప్రదేశం కావచ్చు. 2016లో ఒక అమెరికన్ వ్యక్తి ఏలియన్స్ లాంటి ఆకృతిని చూశాడు. అమెరికన్ యూఎఫ్ఓ రీసెర్చ్ టీం ఎన్నో పరిశోధనలను ఇక్కడ చేయడం జరిగింది. 2011లో 2 బ్రిటిష్ పర్యాటకులు బ్రెజిల్ని వీక్షించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ఫొటోస్ క్యాప్చర్ చేశారంటే ఆ దృశ్యాలని మీరు నమ్మలేరు. ఈ ఫొటోస్లో ఏలియన్ లాంటి ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది మరియు దాని వెనకాల ఒక కాంతివంతమైన గోళం కూడా ఉంది. జియోగ్లిప్స్. అమెరికన్ అడవిలో చట్టబద్ధంగా మరియు చట్టవిరుద్ధంగా చెట్లు నరకబడతాయి. దీని వలన అడవి ప్రాంతం తగ్గుతుంది. అమెరికన్ శాస్త్రవేత్తలు డ్రోన్ సహాయంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆకృతులు కనిపించాయి. ఇలాంటి ఆకృతులు ఏలియన్తో సంబంధం ఉన్నవిగా భావిస్తారు. ఈ ఆకృతులు 2000 సంవత్సరాల పురాతనమైనవి. ఇంతకుముందు ఇక్కడ మానవులు నివసించేవారని నిరూపిస్తాయి. వీటిని జియోగ్లిప్స్ అని పిలుస్తారు. నిజానికి ఇవి ఏ పనికి ఉపయోగించారో ఇప్పటికీ తెలియలేదు. సిల్క్ హెన్స్. అమెరికా అడవిలో ఒక వింతైన వస్తువు కనిపిస్తుంది. దీనిని సిల్క్ హెన్స్ అంటారు. దీని గోళాకార ఆకృతి మధ్యలో పట్టు టవర్ ఉంటుంది. దీనిలో స్పైడర్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆకృతి ఎందుకు తయారించబడ్డదో ఎవరికీ తెలియదు. ఇంతవరకు ఈ ఆకృతి దగ్గర స్పైడర్ని ఎవరూ చూడలేదు. కాబట్టి దీన్ని ఏ జీవి చేసిందో తెలియదు. ఇది ఒక స్టోనేజ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి దీనిని సిల్క్ హెన్స్ అని అంటారు. లాస్ట్ సిటీ ఆఫ్ జీ. 70 అడుగుల పొడవైన అనకొండను చూసిన వ్యక్తి చెప్పేదేంటంటే అమెజాన్ అడవిలో ఒక ప్రాచీన నగరం ఉంది. దాని ఇళ్ళు వెండి మరియు బంగారంతో చేయబడ్డాయి. ఈ నగరాన్ని ఆవిష్కరించడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నించినట్టుగా చెప్పాడు. ఈ నగరాన్ని తెలుసుకోవడానికి అతను గిరిజనులను కూడా కలిశాడు. చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత అతను ఈ నగరాన్ని కనుక్కున్నాడు. దీనిని సిటీ ఆఫ్ జీ అని అంటారు. అతను రియాసిటీ లైబ్రరీలో ఒక పురాతనమైన గ్రంథాలను కనుగొన్నాడు. ఈ గ్రంథాల్లో అడవి మధ్యలో వెండి గోడలు మరియు బంగారు పైకప్పు ఉన్న నగరాన్ని విశ్లేషించాడు. ఫీసెట్ దీన్ని చదివిన తర్వాత తన కుమారుడిని మరియు అతని స్నేహితుడిని మరియు 2 బ్రెజిల్ కార్మికులతో తుపాకులు మరియు భద్రతలతో ఆ నగరాన్ని కనుక్కోవడానికి బయలుదేరాడు. అతను 5 నెలల తర్వాత తన భార్యకి ఒక లేఖను రాశాడు. ఆ లేఖలో అతను ఈ నగరానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మరియు త్వరలో చేరుకుంటానని రాశాడు. కానీ అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేడు. ఫీసెట్ ఏమైపోయాడో ఇప్పటి వరకు అది రహస్యంగానే ఉంది. వారు ఆ నగరాన్ని కనుక్కొని అక్కడ నివసించారా లేదా భయానక జీవి వాళ్ళని తినేసిందా అనేది ఇంకా తెలియదు. ఆశిస్తున్నా ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని. ఇందులో మీకు నచ్చిన రహస్యమైన ప్రదేశం గురించి కామెంట్ చేసి చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.